హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అనూష్ అమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ఊరికనే చూసిపోకుండా కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా. మీరు చూసే ప్రతి వీడియో కింద లైక్ అనేది కొట్టండి ప్లీజ్, ఓకేనా? ఇప్పుడైతే నేను క్యాలీఫ్లవర్ కర్రీ అండ్ జొన్న రొట్టె చేశాను. క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ ముందుగా చూసేసేయండి. ఇప్పుడైతే నేను క్యాలీఫ్లవర్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది గోరువెచ్చని నీళ్ళల్లో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే క్యాలీఫ్లవర్లో బాగా పురుగులు కానీ ఇలా వేరే ఉంటాయన్నమాట తొందరగా. అందుకని చెప్పి అవి బాగా పోవడానికి, సూక్ష్మజీవులు అవి పోవడానికి కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చగా ఉండాలి. ఆ గోరువెచ్చని నీటిలో మనం ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసి క్లీన్ చేసుకోవాలి. అయితే నేను జస్ట్ సాల్ట్ వేసి మాత్రమే క్లీన్ చేశాను. అది క్లీన్ చేసి ప్లేట్లోకి తీసుకొని కొన్ని 4 టమాటా ముక్కలు, 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు అవి బాగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి పెట్టుకున్న అవన్నీ మొత్తం అక్కడ ప్లేట్లో చూశారు కదా ఇందాక. ఇప్పుడు ఆ పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను అందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర బాగా వేయించుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేశాను. ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలి. అవి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి అలా వేగాలి అంటే కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటి మాడిపోయే అవకాశం ఉంది. అలా అడగంటకూడదు అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. లేదంటే మాడిపోతుంది తొందరగా. అది ఫ్రై చేసుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న మంటలోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. అది వేగిన తర్వాత ఇప్పుడు మనము పసుపు వేద్దాము. పసుపు వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసేటప్పుడు మనము చిన్న మంట మీదనే చేసుకోవాలి. పెద్దగా హైలో పెట్టామనుకో మాడిపోతుంది, టేస్ట్ కూడా అంతగా బాగుండదు. ఇలా సిమ్లో పెట్టి ఇలా వేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులో మనము క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాము. అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక వేసుకున్న ముక్కలన్నీ ఫ్రై అయిపోయాయి కదా కొంచెం కొంచెం. అందులోనే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. అవి ఆయిల్లోనే కాసేపు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు అలా పెట్టేసేయాలి. తర్వాత బాగా కలిపేసుకొని దానిపైన మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్లో బాగా మగ్గుతుందన్నమాట. ఇది ఇది కాలీఫ్లవర్ అనేది కొంచెం స్మెల్ పోవటానికి కాసేపు మూత పెట్టకుండానే ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఆయిల్‌లో ఫ్రై అయ్యే ముందు కొంచెం మూత పెట్టాలి. అది మూత పెట్టి అది బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. అలాగని అలా మూత పెట్టి వదిలేసేయకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కాస్త ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మూత తీసి అందులో టమాటా ముక్కలు వేద్దాము. టమాటా ముక్కలు వేసి బాగా కలిపి ఇప్పుడు మనము మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాము. ఎందుకంటే ఈ కర్రీలో బాగా సేపు ఉడికించకూడదు. 90% ఉడికితే సరిపోతుంది. 100% ఉడకకూడదు. ఎందుకంటే ఇది ఇలా ఉంటేనే బాగుంటుంది క్యాలీఫ్లవర్ కర్రీ. మరీ మెత్తగా నుజ్జుగా ఉడికిపోతే అసలు టేస్ట్ బాగోదు. 80% 90% ఉడికితే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇంకా అందులో కారం అనేది వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. మేమైతే బాగా కారంగా తింటాం దండిగా. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం కారం వేసుకుంటారో, బాగా వేసుకుంటారో అది మీ ఇష్టం. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత అది కాస్త ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అవుతూ ఉండాలి. అది ఫ్రై ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో? నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది
క్యాలీఫ్లవర్ చాలా హెల్త్‌కు మంచిది కూడా. అయితే ఇప్పుడు బాగా కలిపేసుకొని మనం కాస్త ఇలాగే మంట మీద మనం ఉడికించుకోవాలి చాలా సేపు. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయితున్నప్పుడు కాస్త మనము ఈ కొత్తిమీర ఉంటే కొత్తిమీర గానీ, లేదా కొంచెము మెంతి ఆకు ఉంటే మెంతి ఆకు గానీ నీట్‌గా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నా దగ్గర అవి ఏమీ లేవు. ప్రెజెంట్ నేను ఓన్లీ ఇలాగే ఫ్రై చేసుకుంటున్నానన్నమాట. ఇప్పుడు సాల్ట్ కూడా సరిపోకపోతే ఇక్కడ మనం ఫస్ట్ వేసుకున్నాం కదా! అది సరిపోకపోతే ఇంకాస్త ఇక్కడ వేసుకోవాలి. అది బాగా ఫ్రై చేసుకొని, ఆ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత బాగా సేపు పెట్టకూడదు. మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టామనుకో వాటర్ అనేది వచ్చేస్తది. వాటర్ రాకుండా ఉండాలంటే మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఉడికిపోయింది కదా! ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అలా ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు నేను జొన్న పిండి తీసుకున్నాను. మొత్తం జొన్న పిండే కాదు ఫ్రెండ్స్, ఇందులో కాస్త రైస్ పిండి అన్నమాట. 80% జొన్న పిండి ఉంటే 20% రైస్ ఫ్లోర్ ఉంటదన్నమాట. ఇది తీసుకొని నేను అందులో కాస్త సాల్ట్ వేశాను. సాల్ట్ వేసి బాగా కలుపుకొని అక్కడ పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించి నేను వేడి నీళ్ళు పెట్టుకున్నానన్నమాట. వేడి నీళ్ళు బాగా మరగాలి ఫ్రెండ్స్. బాగా మరిగితేనే రొట్టె అనేది జిగుగా బాగా వస్తది. మనం రొట్టె చేయడానికి చాలా ఈజీగా బాగా వస్తుంది. చూడండి నేను ఎలా చేశాను అనేది చాలా సింపుల్. ఇది ఒక టిప్ లాగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మనకు వాటర్ అనేది బాగా మరగాలి. ఆ వాటర్ మరిగిన వాటర్‌ని ఇప్పుడు ఈ పిండిలో పోసుకొని మనం చేతి పెట్టకూడదు. చేతులు కాలిపోతాయి ఫ్రెండ్స్. అప్పుడు మనము ఈ అట్లకాడ ఉంది కదా! మనం రొట్టెలు తీసేది, దాంతోనే మనము కలుపుకోవాలన్నమాట. బాగా పిండి అనేది కలిసేలాగా వాటర్‌లో బాగా కలుపుకోవాలి. ఇంకొక టిప్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం పిండి అనేది చల్లగా అయితే రొట్టె బాగా రాదు. పిండి చల్లగా అవ్వకూడదు. మనం ఇందాక హాట్ వాటర్ వేసాం కదా! ఆ వాటర్ అనేది చల్లగా అవ్వక ముందుకే ఆ రొట్టెలన్నీ తీసేసుకోవాలి. లేదా మనం ఎక్కువ మోతాదులో చేస్తున్నాము అంటే అప్పుడేం చేయాలంటే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే పిండి అనేది చల్లగా అవ్వదు. అలా చల్లగా అయితే మాత్రం రొట్టె రాదు ఫ్రెండ్స్. నేను పీట మీద గానీ వేరే ఏం చెయ్యను. ఇక్కడే నేను కిచెన్‌లోనే బండపైనే ఇక్కడే పక్కకే చేసేసుకుంటాను రొట్టెలు అన్నీ. ఎప్పుడైనా సరే ఇలాగ తొందరగా నేను చాలా ఫాస్ట్‌గా చేస్తాను ఫ్రెండ్స్. ఇది నేనైతే అమ్మ దగ్గర నేర్చుకున్నాను రొట్టెలు. ఇంకా అమ్మ అయితే ఇంకా బాగా చేసేది రొట్టెలు. రైస్ రొట్టెలు, అదే బియ్యపిండి రొట్టెలు, జొన్నల రొట్టెలు, పచ్చజొన్నల రొట్టెలు, ఇవన్నీ గోధుమ రొట్టెలు గానీ ఇవన్నీ బాగా చేసేది అమ్మ. నా చిన్నతనంలో అయితే చాలా గుర్తుకొస్తా ఉంటది ఫ్రెండ్స్. అయితే ఇలా మనము ఇప్పుడు ఇలా ఫాస్ట్‌గా, అంటే మీకు రాని వాళ్ళైతే కొంచెం స్లోగా చెయ్యండి, వచ్చేస్తది ఈజీగానే. కంగారు పడకూడదు. స్లోగా చేసుకోవడం నేర్చుకోండి, వస్తది. మనకు పిండి అతుక్కుపోతుంది. అగో చూడండి హోల్స్ పడుతుంది. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను నేను. అందులో కొంచెం మనం అప్పుడు అది అలా హోల్స్ ఉంటది. అది అక్కడ అంటుకుంటదనమాట. అంటుకున్నప్పుడు ఏం చేయాలంటే పిండిని, మనం పొడి పిండి ఉంది గదా! ఆ పొడి పిండిలో చేతి పెట్టి ఇలా అన్నామనుకో మనకు అతుక్కోదనమాట. అదొక టిప్ లాగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేను ఇప్పుడైతే ఎన్ని రొట్టెలు చేస్తున్నానో చూడండి చాలా ఫాస్ట్‌గా. అయితే వీడియో తీస్తూ చేస్తూ అంటే చాలా ఇబ్బందవుతుంది గదా! అందుకని చెప్పి మా పాప చిన్న హెల్ప్ చేసిందనమాట ఇక్కడ. మా పాప ఉంది కాబట్టి నేను దందన్న చేస్తా ఉంటే, "మమ్మీ నేను షూట్ చేస్తాను" అని చెప్పి తను షూట్ చేసిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తున్నాననేది. నాకంటే అలవాటుంది కాబట్టి నేనైతే ఫాస్ట్‌గా చేస్తున్నాను. చేయరాని వాళ్ళైతే మాత్రం స్లోగా చేయండి, వస్తుంది ఈజీగా. దీనిలో పెద్ద వింతేం కాదు, బ్రహ్మ విద్య ఏం కాదు ఇది. చాలా సింపుల్‌గా వచ్చేస్తది. ఒక్క చిన్న టెక్నిక్స్‌తో చేస్తే మనకి ఏదైనా సరే వచ్చేస్తది. రాని పని అంటూ ఏది ఉండదు. ఏదైనా సరే మనం చేయగలము అన్న నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఏదైనా వస్తుంది ఫ్రెండ్స్. నేను రొట్టె విషయం ఒకటే చెప్పట్లేదు, ప్రతి విషయం చెప్తున్నాను. ఏదైనా చేయగలుగుతాం, చేస్తాం కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇందాక నేను ఫస్ట్ రొట్టె అప్పుడు నేను రాని వాళ్ళ కోసం టిప్ లాగా చూపిచ్చానన్నమాట. ఇలా అదిమేసుకోవడమే. అది రొట్టె ఎప్పుడైతే మనకు చేతులకు అతుక్కుంటుందని అనిపిస్తదో అప్పుడు మనం ఆ పిండిలో ఇలా చేతి ముంచుకోవాలి. అంతే సింపుల్. ఇలా పిండి పోసి బాగా ఇలా కొట్టేసుకోవడమే. మంచిగా ఎంత బాగా అంటే అంత బాగా ఆకులాగా మనకు చెట్ల పైన లీవ్స్ ఎంత పల్చగా ఉంటాయి ఫ్రెండ్స్,
అలా అంత పల్చగా కొట్టేసుకోవచ్చు. చాలా అంటే చాలా బావుంటాయి. బాగా లావుగా చేస్తే అసలు టేస్ట్ అనేది ఉండదు. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా తొందరగా ఈజీగా వచ్చేస్తాయి మీకు కూడా రొట్టెలనేది. చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది. మన నాయనమ్మలు గానీ, మన అమ్మమ్మలు గానీ, మన అమ్మలు గానీ ఎంత మంచిగా గట్టిగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఊరికనే మన బాడీలంతా ఉబ్బిపోయి ఊరికనే గాలి అంతకు మించి ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. అంతా మనము ఈ ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడిపోయి పిజ్జాలు, బర్గర్‌లని ఇవి అలవాటు పడిపోయి మన పిల్లలకు గూడా అవే అలవాటు చేస్తున్నాం. అలా కాకుండా ఇలా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోండి. పెట్టండి పిల్లలకు పెట్టండి. మీరు తినండి. మీ పిల్లల్ని హెల్తీగా ఉంచండి. మీరు హెల్తీగా ఉండండి అనేది నా చిన్న ఒపీనియన్ అనమాట. నా చిన్న సజెషన్ అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే కొంచెం లైక్ చేయండి అబ్బా! షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా. చూడండి అన్నీ ఇలా నేను చేసేసుకున్నాను. ఇంకో రొట్టె కూడా చూపిస్తున్నాను చూడండి. అలా రొట్టె పెనం పైన వేసేసుకొని రొట్టె పెంక మాత్రం బాగా కాలాలి ఫ్రెండ్స్. జొన్న రొట్టెకి మాత్రం. లేదంటే రొట్టెలు బాగా రావు సరింగా. అది రొట్టె వేసిన తర్వాత ఇలా నేను చేత్తోనే నాకు అలవాటు. క్లాత్ తోటి ఇలా రాని వాళ్ళైతే క్లాత్‌తోని అందులో ముంచి క్లాత్‌తోని అదిమేసేయండి వాటర్ అనేది. వాటర్ ఇలా మనం పైన రొట్టె పైన అదుముకోవాలి ఫ్రెండ్స్. లేదంటే రొట్టె అనేది ఇలా వైట్ వైట్‌గా పేలిపోతది. బాగా రాదు. నెమ్రుడు అంటారు. వాటర్ నెమ్రుడు అంటారు. మా అమ్మ వాళ్ళైతే అలా అనేవాళ్ళు. అదుముకోవడం అనుకోవచ్చు. నిమరడం అనొచ్చు. ఇంకా చాలా చాలా రకాలు అంటా ఉంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో భాష ఉంటది కదా ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే మా అమ్మ వాటర్‌ని నెమరడము ఇట్లా నమ్రుడు అంటుండే అమ్మ. నాకు అది సరింగా రావట్లేదు కానీ అట్లా అంటుండే అమ్మ మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా వాటర్ అనేది పెట్టేసుకొని మనము ఈ రొట్టెలనేవి తిప్పేసుకోవడమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూసారు గదా! నేను ఎలాంటి ఫార్వర్డ్ చేయలేదు. ఎలాంటి ఫాస్ట్ మోడ్‌లో పెట్టలేదు. నేను ఎలా ఉంటే అలా తీశాను. మా పాప తీసింది వీడియో. నేనైతే అలా ఏం కట్ చేయలేదు వీడియో. అలాగే ఎడిట్ చేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే రొట్టె గదా! ఎట్లైనా కిచెన్‌లో మనకు ఆ బండ గానీ, స్టవ్ గానీ అంతా పిండి అనేది ఇలా జల్లినట్టుగా పడిపోతా ఉంటది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం క్లీన్ చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో క్లీన్ అయిపోతది. ఏముంది ఫ్రెండ్స్. మనం కోసమే గదా ఫ్రెండ్స్. ఎంత నీట్‌గా ఉంటే అంత మంచిది. నేనైతే అలాగే అనుకుంటాను ఫ్రెండ్స్. నేనేది చేసినా తొందరగా చేసేసి, మా పిల్లల కోసం అన్నీ నేనైతే నీట్‌గా పెట్టేసుకుంటాను. ఇది నేను నా విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం. మీరెలా ఉండాలి అనేది మీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్. మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. రొట్టెలైతే అవుతున్నాయి. మా బాబయితే ఆకలికి ఆగట్లేదు. మా పాపేమో వీడియో షూట్ చేస్తుంది. మా అబ్బాయేమో పెట్టమని వచ్చాడు ఇందాకే. వస్తే ఇంక రా నాన్న పెట్టేస్తాను అని చెప్పాను. చూడండి ఎలా పొంగుతున్నాయో. రొట్టెలైతే భలే వచ్చాయి ఫ్రెండ్స్. నేనెప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. మా ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు జొన్న రొట్టె ఉండాల్సిందే. నేను కంపల్సరీ జొన్న రొట్టెలు చేస్తాను. ఏదో షుగర్‌లో వస్తేనో, బీపీలో వస్తేనో కాదు ఫ్రెండ్స్. మనం హెల్తీగా ఉండాలి. మన పిల్లల్ని హెల్తీగా ఉంచాలి. వాళ్ళకి అలవాటు చేయండి. మీరు అలవాటు పడండి. ఖచ్చితంగా రోజు అంటే చేత కాకపోవచ్చు. కనీసం వీకెండ్ 2, 3 టైమ్స్ అన్నా చేసుకోండి. చాలా మంచిది హెల్త్‌కైతే. ఓకేనా ఫ్రెండ్స్. కుదిరితే 3 టైమ్స్ కుదరకపోతే 1 టైమ్ అయినా అట్‌లీస్ట్ జాబర్స్ వాళ్ళైతే 1 టైమ్ అయినా సండే అన్నా కనీసం ఏదో ఒక రోజైనా చేసుకొని తినండి. ఈ రొట్టెలకైతే తోటకూర గానీ, మటన్ కర్రీ గానీ ఇవంటే చాలా బావుంటాయి కాంబినేషన్ మాత్రం. ఇప్పుడైతే నేనైతే ఈ కాలీఫ్లవర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మా పిల్లలకైతే విపరీతమైన ఇష్టం రొట్టెలంటే. ఇంగ అన్నం అస్సలు తినరు గానీ రొట్టెలు మాత్రం రోజు ఉండాల్సిందే. ఒకవేళ నేను ఎప్పుడన్నా బై మిస్టేక్‌లో నాకు ఏమన్నా హెల్త్ బాలేకపోతే మాత్రం మా పాప గూడా చేసేసుకుంటది ఫ్రెండ్స్. అంటే జొన్న రొట్టెలైతే రావు పాపకి. చపాతీలు బాగా చేసేసుకుంటారు. చూడండి ఇందాక వండిన కాలీఫ్లవర్ కర్రీ, ఇప్పుడు ఈ జొన్న రొట్ట. మా బాబుకైతే పెట్టిచ్చేస్తున్నాను. ఎంత బాగా తింటాడో చూడండి. చాలా ఇష్టం మా పిల్లలకి మాత్రం. నేను ఇవి ఓన్లీ జొన్నలే కలపను. అంటే జొన్న రొట్టెనే చేయను. ఇంకా వేరే మల్టీ గ్రెయిన్ ఆటా గూడా ఉంది నా దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.